రీసెంట్‌గా 'తండేలు' మూవీ హిట్ కావడంతో అక్కినేని అభిమానులే కాదు, అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. అలాగే ఇటీవల నాగార్జున ఓ బుక్ లాంచ్ చేయమని మోదీ గారిని కోరగా, ఆ కార్యక్రమం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. దీంతో ఈ వరుస ఆనంద క్షణాలన్నీ కొత్త కోడళ్ళ రాకతో వచ్చినవే అని అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. దీంతో శోభిత మొత్తం అక్కినేని ఫ్యామిలీకే శోభ తెచ్చిందని ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ 'తండేలు' సక్సెస్‌ను నాగచైతన్య, శోభితలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరు స్వామి స్వామి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతుంటే, మరొకరు బుజ్జి తల్లి అంటూ ప్రేమగా పోస్టులు పెడుతున్నారు. చైతన్యకు శోభితతో మ్యారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ సక్సెస్ కావడంతో ఆమెను తన లక్కీ పార్ట్నర్‌గా ఫీల్ అవుతున్నాడు. ఇక నాగార్జున అయితే 'తండేలు' హిట్ జోష్‌లో కొడుకు గురించి ట్విట్టర్‌లో ఓ ట్వీట్ కూడా వేశారు. డియర్ చైతు, నిన్ను నా కొడుకని చెప్పడానికి ఇప్పుడు చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమా కోసం నువ్వు నీ హద్దులు దాటి కష్టపడటం, సవాళ్లు ఎదుర్కోవడం చూశాను. 'తండేలు' కేవలం సినిమా కాదు, నీ అవిశ్రాంతమైన అభిరుచికి, ధైర్యంకి, కృషికి నిదర్శనం. 'తండేలు' విజయం మాది కాదు, అక్కినేని అభిమానులందరిది అంటూ చాలా ఎమోషనల్‌గా ఓ ట్వీట్ పెట్టారు. ఇక రీసెంట్‌గా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఢిల్లీ వెళ్లి మోదీని కలవగా ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇలా అక్కినేని ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని మోదీని కలవడానికి కారణం ఏఎన్నార్ గారి పేరు మీద రాసిన ఓ బుక్ లాంచ్ చేయడం కోసమే అని తెలుస్తుంది. ఇక మోదీ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం దగ్గర నుంచి, అలాగే ఆయనకిచ్చే బహుమతులు కొనడం వరకు ఇలా అన్ని పనులను శోభితనే దగ్గరుండి చక్కపెట్టిందని టాక్. దీంతో శోభిత లాంటి యాక్టివ్ కోడలు తన ఇంటికి కోడలుగా వచ్చినందుకు కూడా నాగార్జున చాలా సంతోషంగా ఉన్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.